నా పేరు జ్యోతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి 4th స్టేజ్ క్యాన్సర్ వచ్చింది నాకు. క్యాన్సర్ వచ్చేంత వరకు కూడా నాకు ఎటువంటి సిమ్టమ్ నాకు తెలియలేదు. 2 బ్రెస్ట్లో క్యాన్సర్, హెడ్లో క్యాన్సర్, మరి పాకిపోయింది నా కడుపులో కూడా. అలాంటి పరిస్థితిలో నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. ఒక్క రూపాయి కూడా మా దగ్గర డబ్బు అయితే ఏమీ లేదు. ఆల్మోస్ట్ మేము అన్నీ కోల్పోయాం. మా ఇంట్లో మరణం తర్వాత మరణం. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు. మరి నేను ఇంట్లో నుంచి త్రోసివేయబడ్డాను. అయితే అలాంటి పరిస్థితిలో నేను పాల్ దినకరన్ గారికి నేను ఈమెయిల్ పెట్టాను. నేను చచ్చిపోతాను, నాకు 8 నెలల పాప ఉంది నా దగ్గర. నా 8 నెలల పాపతో నేను చచ్చిపోతే ప్రవ్వా మరి నీ సాక్ష్యాన్ని నేను ఎలా చెప్పగలను అన్నప్పుడు నాకు పాల్ దినకరన్ గారు ఒక మరి మెయిల్ పంపించారు. నువ్వు చావవు, సజీవురాలు అయి ఉంటావు. నా కొరకు ఒకరు 22 లక్షలు పెట్టి నాకు ట్రీట్మెంట్ చేయించారు. 2021 నుంచి 2024 వరకు కూడా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. 2025లో మరి నాకు సర్జరీ జరిగింది, క్యాన్సర్ ఫ్రీ అయ్యాను. ప్రతిసారి పాల్ దినకరన్ గారు నాకు మెయిల్ పెట్టేవారు. నువ్వు సజీవురాలువు, నువ్వు బ్రతుకుతావు, నీ బిడ్డలు అనాథకారు, వారు దేవుడి బిడ్డలు, నీ భర్తకి దేవుడు సహాయం చేస్తాడు. నాకు ఎంత సహాయం చేస్తాడంటే క్యాన్సర్ వస్తే నాకు అన్నం తినడానికి కూడా నాకు రాలేదు. నా భర్త నాకు చాలా సహాయం చేస్తాడు. మేమిద్దరం కూడా యంగ్ పార్ట్నర్స్. మరి నేను జీసస్ కాల్స్లో టీవీ క్లబ్ మెంబర్స్గా ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచారు. ఏదైతే దినకరన్ గారు నాకు చెప్పారో, నీవు గొప్ప జనంగా దేవుడు నేను చేస్తాడు. మరి దేవుని సేవను నేను చేస్తున్నాను, నేను సజీవ లెక్కలో ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత నాకు ప్రార్థన చేసినటువంటి పాల్ దినకరన్ ఫ్యామిలీని దేవుడు దీవించి ఆశీర్వదించును. My friend, నా స్నేహితులారా, this year, ఈ సంవత్సరమున whenever you can, మీకు అవకాశం ఉన్నప్పుడెల్లను కూడా would you volunteer your time to serve the poor people through Sisha? శీష ద్వారా బీదలైన వారి కోసం సేవలందించడానికి స్వచ్ఛందమైన వారిగా మరి మీరు ముందుకు వస్తారా? You can call this number and say, I would like to be a volunteer on a Saturday or Sunday or a holiday in any of the missions of Sisha by touching the people and serving them. ప్రజా జీవితములను తాకుచు వారికి సేవలు అందించుచు ఉన్న పరిచర్యలో శనివారం కానీ ఆదివారం కానీ లేక మీకు సెలవు దినము ఉన్నప్పుడెల్లనైనా స్వచ్ఛంద సేవకులుగా వారికి సేవలందించడానికి నంబర్కి సంప్రదించండి. If you're a doctor, you can help in the medical camps. మీరు వైద్యులైనట్లయితే వైద్య శిబిరాల్లో మీ సహాయం అందించవచ్చును. And in any other way you can serve. ఇంకను ఏ రీతిగానైనా మీరు సేవలు అందించవచ్చు. Also in the prayer tower, అలాగే ప్రార్థనా గోపురములలో కూడా you can come and serve the people. మీరు వచ్చి ప్రజలకు సేవలు అందించవచ్చును. You can pray for the people, మీరు ప్రజల కొరకు ప్రార్థన చేయవచ్చును. or even sit with them and write their prayer requests and comfort them when they come in. లేక ప్రజలతో కూర్చుని వారి ప్రార్థనా విన్నపాలు రాస్తూ వారు వచ్చినప్పుడు వారిని ఆదరించే వారిగా మీరుండవచ్చును. Or you can connect your computer system with the prayer tower computer system and pray, receiving the calls in your home itself. లేక మీరు ఇంట ఉన్నప్పటికీ కూడా ప్రార్థనా గోపుర కంప్యూటర్ వ్యవస్థతో మీ కంప్యూటర్ అనుసంధానం చేసి ప్రార్థనా విన్నపాల కోసం మీరు ప్రార్థనా సహకారం అందించవచ్చును. Or you can sing, lead worship, or play music in the prayer tower whenever you can. లేక మీకు వీలైనప్పుడు ప్రార్థనా గోపురాల్లో పాటలు పాడవచ్చు, సంగీతం వాయించవచ్చు, ఆరాధన నడిపించవచ్చు. You can help in the media. మీరు మాధ్యమాల్లో సహకరించవచ్చు. You can help in computerization. కంప్యూటర్ విషయాల్లో సహాయం చేయవచ్చును. You can help in digital marketing. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో సహకరించవచ్చు. You can help in writing comforting replies to all the social media posts. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటి కోసమై మీరు బదిలిస్తూ ప్రజలకు ఆదరణకరంగా వ్రాస్తూ ఉండవచ్చును. You can help in organizing events. లేకపోతే కార్యక్రమాలు నిర్వహించడంలో మీరు మాకు సహకారమును అందించవచ్చును. We need voluntary servants of God. స్వచ్ఛందంగా సేవ చేయు దేవుని సేవకులు మాకు అవసరమయ్యున్నారు. Whether 2 hours a week or 1 day in a week, whatever time you can, come. వారంకు 2 గంటలు గాని, వారంలో ఒక రోజు గాని, ఏ సమయం మీకు వీలవుతుందో ఆ సమయం సేవలు అందించడానికి ముందుకు రండి. Your family will have fullness of peace. మీ కుటుంబానికి సంపూర్ణమైన శాంతి ఉంటుంది. God will honor you. దేవుడు మిమ్మును ఘనపరచనయ్యున్నారు. Please WhatsApp this number or call the number or send an email. Do whatever you can. Come and join us. దయచేసి ఈ నంబర్కు వాట్సాప్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, లేకపోతే ఇమెయిల్ పంపించండి. ఎలాగైనా సరే సంప్రదించి మా యొద్దకు రండి. Thank you. ధన్యవాదములు. Thank you. వందనములు. We are one family. మనమందరం ఒకే కుటుంబం. For the life that God has given us, దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం విషయంలో let us use it wisely and be a blessing to others. మనము దీనిని జ్ఞానయుక్తంగా వినియోగించుకుని ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండేదము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Have a wonderful year and a happy anniversary. అద్భుతమైన సంవత్సరమును, అత్యంత ఆనందకరమైన వార్షికోత్సవమును మీరు కలిగి ఉండవలనని కోరుచూ ఉన్నాను.